నమస్తే, వెల్కమ్ టు అక్షర్ టుడే. నేను మీ శ్రీశైలం. ఇటీవల మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు బాలీవుడ్ యాక్టర్స్కి ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో బాలీవుడ్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్లు, విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటి నటులు కొన్ని బ్రాండ్స్కి ఎండార్స్ చేయడం పట్ల మొదటి నుంచి కూడా రెండు రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర అధికారులు ఇచ్చినటువంటి నోటీసులతోని మళ్ళొకసారి అది తెర మీదకి వచ్చింది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రకారం ఒక ఇలాచీకి సంబంధించినటువంటి బ్రాండ్ను బాలీవుడ్ యాక్టర్స్ అయినటువంటి షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అదేవిధంగా జాకీ ష్రాఫ్ ఈ ముగ్గురు కూడా ఒకే యాడ్లో ప్రమోట్ చేస్తారు. అయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి FDA అధికారులు ఈ అడ్వర్టైజ్మెంట్ను వెంటనే మీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాటి నుంచి తొలగించడంతో పాటు 15 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి. ఇది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంది, దీంట్లో సరోగేట్ అడ్వర్టైజింగ్ అనేది ఉంది అని ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ సరోగేట్ అడ్వర్టైజింగ్ మీదనే ఒకంత చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఇందులో ఎవరిది బాధ్యత, ఎవరు బాధ్యులు అనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఇదే అజయ్ దేవగన్తో పాటు షారుఖ్ ఖాన్కు సంబంధించి కూడా ఈ బ్రాండ్ ప్రమోషన్కి సంబంధించి గతంలో కూడా కోర్టులో ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ కానీ అజయ్ దేవగన్ కానీ కేవలం మేము ఒక బ్రాండ్కు సంబంధించినటువంటి వస్తువును ప్రమోట్ చేశాం తప్ప మేము ఎక్కడ కూడా అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశంతో ముడిపడింది కాదు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాచీని మాత్రమే మేము ప్రమోట్ చేశాము, అది విమల్కి సంబంధించిన కంపెనీది, ఎక్కడ కూడా మేము పాన్ మసాలాను ప్రమోట్ చేయలేదు, అది ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన అంశం, దాన్ని ప్రమోట్ చేయలేదని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. నాకు ఇక్కడ గతంలో ఒక సినిమాలో ఉన్నటువంటి అంశం గుర్తుకొస్తుంది. పెళ్ళికొడుకు ఇతనే కానీ పెళ్ళికొడుకు వేసుకున్నటువంటి షర్టు మాత్రం నాది అని పక్కనున్న వ్యక్తి చెప్తుంటాడు. అంటే అర్థం ఏంటంటే విమల్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి పాన్ మసాలాకు సంబంధించిన యాడ్ గతంలో వీళ్ళందరూ కూడా చేసి ఉన్నారు. అది ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశం కావడంతో ఆ కంపెనీ ఈ సరోగేట్ అడ్వర్టైజింగ్ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి పాన్ మసాలా ప్లేస్లో ఇలాచీ వస్తువుని తీసుకొచ్చింది. ఆ ఇలాచీని వీరు ముగ్గురు ప్రమోట్ చేస్తారు. అయితే మనకు విమల్ అనగానే పాన్ మసాలా గుర్తుకొస్తుంది తప్ప ఇలాచీ గుర్తుకు రాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు పరోక్షంగా మీరు ఆ పాన్ మసాలాను ప్రమోట్ చేయడమే అనేది మహారాష్ట్ర అధికారుల వాదన. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించే 15 రోజుల్లోపు సమాధానం చెప్పాలి, ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అనేటువంటి విషయాన్ని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆన్సర్ ఏముంటుంది అని ఒకటైతే, గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ మేము జస్ట్ ఒక వస్తువును మాత్రమే ప్రమోట్ చేసాం, అది ఖచ్చితంగా ప్రజల ప్రాణాలకు హాని చేసేదైతే ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో ఆ ప్రొడక్షన్లోనే ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాలి. ఒక హీరోగా లేకపోతే ఒక యాక్టర్గా నేను ఒక ప్రమోషన్ చేసుకోవడం అనేది నా హక్కు అనే అంశాన్ని ఆ హీరోలు గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని చెప్తారా, లేదు ఈ సరోగేట్ అడ్వర్టైజింగ్ అనేటువంటి ఏదైతే మహారాష్ట్ర అధికారులు లేవనెత్తారో దానికి ఎట్లాంటి ఆన్సర్ ఇస్తారు అనే అంశం మీద కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు సాధారణంగా చాలామంది హీరోలు వేల కోట్లు, వందల కోట్ల ఆస్తులను సంపాదించుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్లోనే షారుఖ్ ఖాన్ కానీ, అజయ్ దేవ్ కానీ, జాకీ ష్రాఫ్ కానీ వీళ్ళందరూ వందల వేల కోట్లతో ఆస్తులు కలిగి ఉన్నోళ్ళే, అంతగానం సంపాదించిన వాళ్ళే. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు ప్రజలకు హాని చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి ఈ యాక్టర్స్కి వచ్చేటువంటి ఒకే ఒక ప్రశ్న, ఇది మీకు అవసరమా? అన్ని వేల కోట్లు, వందల కోట్లు ఉన్నప్పుడు ఈ ఒక్క బ్రాండ్ను, అంటే ఇట్లాంటి బ్రాండ్స్ని ప్రజల హెల్త్తో రిలేట్ అయినటువంటి బ్రాండ్స్ని ప్రమోట్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అని ఇది పబ్లిక్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్. నిజంగా కూడా ఇది ఆలోచించాల్సిన అంశమే. ఎందుకు అంటే చాలామంది సెలబ్రిటీలు ఇట్లాంటి ఏదైతే వాళ్ళు తీసుకోరో, లేకపోతే వాళ్ళు తాగరో, తినరో, వాడని వస్తువులను కానీ ఉత్పత్తులను కానీ వాళ్ళు ప్రమోట్ చేయమని నిక్కచ్చిగా చెప్పినటువంటి యాక్టర్లు అదే బాలీవుడ్లో ఉన్నారు, మన టాలీవుడ్లో ఉన్నారు. ఇదే పాన్ మసాలా కానీ ఇలాచీకి సంబంధించిన యాడ్స్ని కూడా ప్రముఖ హీరోలు యష్ కానీ, ప్రభాస్ కానీ, లేకపోతే అల్లు అర్జున్, విరాట్ కోహ్లీ లాంటి క్రికెట్ సెలబ్రిటీలు కూడా వాటిని రిజెక్ట్ చేసిన వాళ్ళే. అమితాబ్ బచ్చన్ కూడా ఇట్లాంటి యాడ్స్ నుంచి పక్కకు తప్పుకున్నారు. ఎందుకు అనంటే ఇది పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూ, పబ్లిక్ హెల్త్కు సంబంధించిన అంశం. అట్లాంటి అంశంలో ఏదైతే ఈ బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్లు కానీ, హీరోలు కానీ చెప్పినప్పుడు వాళ్ళని ఫాలో అయ్యేటువంటి
ఫ్యాన్స్ కానీ పబ్లిక్ కానీ తొందరగా బ్రాండ్ను ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అంశం మీద ఇప్పుడు మహారాష్ట్ర ఎఫ్డీఏ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి దీనికి రిలేట్ చేస్తూ ఈ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం అంటే ఇలాచీని ప్రమోట్ చేయడం అంటే ఖచ్చితంగా పాన్ మసాలాను ప్రమోట్ చేయడమే అనేది అక్కడ అధికారుల వాదన. సమాజంలో ఒక ఫేమస్ పర్సనాలిటీగా ఉన్నప్పుడు ఎంతోమంది లక్షల కోట్ల మంది ఫాలో అవుతున్నటువంటి సెలబ్రిటీలుగా మీ మీద బాధ్యత ఉంటుంది అని పబ్లిక్ నుంచి కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్. మేము కేవలం మా బ్రాండ్ ప్రమోషన్ అనేది మా హక్కు, మేము చేసుకుంటాము. నిజంగా ఆ బ్రాండ్ వల్ల పబ్లిక్ హెల్త్కి కానీ పబ్లిక్ కానీ నష్టం జరిగితే మీరు దాన్ని మొత్తం పూర్తిగా ప్రొడక్షన్ ఆపేయండి, పబ్లిక్లో రాకుండా చూడండి అనేది ప్రభుత్వానికే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే నిజంగా బ్రాండ్ను ప్రమోట్ చేసినటువంటి ఈ సెలబ్రిటీస్దా, లేకపోతే దానికి రూపకల్పన చేసి లేకపోతే దాని తయారీ విధానాన్ని లేకపోతే దాన్ని కనుగొన్నటువంటి వ్యక్తులదా, లేదు అంటే కంపెనీ ఓనర్స్దా, లేకపోతే ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరిదా, లేదు దాన్ని అనుమతించినటువంటి ప్రభుత్వాలదా, లేకపోతే అధికారులదా, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తులుగా, సమాజంలో మంచి ఇమేజ్ ఉన్నటువంటి లేకపోతే గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తులుగా పబ్లిక్ ఆరోగ్యాన్ని కానీ పబ్లిక్ హెల్త్ను కానీ పబ్లిక్ శ్రేయస్సును కానీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఆ సెలబ్రిటీల మీద ఉంటుంది. అదే సమయంలో ఒక బ్రాండ్ కానీ లేకపోతే ఒక వస్తువు కానీ మార్కెట్లోకి వస్తున్నప్పుడు అది పబ్లిక్ హెల్త్ రిలేటెడా లేకపోతే పబ్లిక్ హెల్త్కు మంచిదా చెడుదా అనేటువంటి ఆలోచించి దాన్ని అప్రూవ్ చేయాలా వద్దా అనే అంశాన్ని కూడా అధికారులు ఆలోచించాల్సి ఉంటుంది. అంతా జరిగిన తర్వాత ఇప్పుడు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇంకేదో చేసి దానికంటే ముందుగా కూడా అసలు స్టార్టింగ్లోనే దాన్ని పబ్లిక్ హెల్త్కు అది సరికాదు లేకపోతే దానివల్ల ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అక్కడే కంట్రోల్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత. ఇట్లా అందరి బాధ్యత దీని మీద ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హీరోల నుంచి ఎఫ్డీఏ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు ఎట్లాంటి ఆన్సర్ వస్తుంది, ఎఫ్డీఏ కోర్టులో ఈ బంతి ఉంది కాబట్టి వాళ్ళ నుంచి ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది, లేకపోతే ఇది ఇంకా లీగల్గా పెరిగి పెద్దదైపోయి మళ్ళీ కోర్టులో సంవత్సరాలు నానుతుందా, కేవలం ఇదొక్క ఈ ముగ్గురు ఎపిసోడ్గానే మారుతుందా, లేకపోతే మొత్తం ఈ బ్రాండ్ ప్రమోషన్కే ఇది రిలేట్ అవుతుందా, ఈ అంశాలు అన్నవి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.